మార్చి 16వ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్ రాజధానిలో ఉప్పల్ లేక ఎల్బీనగర్ ప్రాంతంలోని ఓ పెద్ద ఫంక్షన్ హాల్లో యూట్యూబ్ న్యూస్ ఛానల్, పీడీఎఫ్ దినపత్రిక, వెబ్ న్యూస్ ఛానల్స్ సీఈఓ, ఎండీ, చైర్మన్లు, ఎడిటర్స్, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల విలేకరులతో సుమారు 10,000 మందితో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు టైగర్పురం సంతోష్ కుమార్ శుక్రవారం రోజున మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లోని యూట్యూబ్ న్యూస్ ఛానల్, పీడీఎఫ్ దినపత్రికలు, వెబ్ న్యూస్ ఛానల్స్ హవానే నడవబోతున్నదని ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసి సుమారు 7 నెలలు కావస్తున్నా ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ విలేకరులపై కేసులు 90% తగ్గుముఖం పట్టాయని, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పోలీసు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు టైగర్పురం సంతోష్ కుమార్, పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడిని. నేను ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. 2 సార్లు యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ మేము తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడదామని అనుకున్నాము. ఈ యొక్క భారీ బహిరంగ సభ గత 3 నెలలుగా పోస్ట్పోన్ అవుతుంది. కానీ ఈసారి మార్చి 2nd వీక్లో మేము ఉప్పల్ రింగ్ రోడ్ ఫంక్షన్ హాల్లో కానీ లేకుంటే ఎల్బీనగర్ ఫంక్షన్ హాల్లో కానీ సుమారు ఒక 10,000 మందితో ఈ యొక్క సభని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభకు తెలంగాణ రాష్ట్రం నుంచే కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, బీహార్ కానీ, పంజాబ్ కానీ, గోవా కానీ, ఢిల్లీ కానీ అన్ని రాష్ట్రాల భారతదేశ వ్యాప్తంగా ఒక సభను పెడుతున్నాం. ఈ సభకు ముఖ్యంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ సీఈఓలు, చైర్మన్లు, ఎండీలు, పీడీఎఫ్ పత్రికా ఎడిటర్లు, వెబ్సైట్ న్యూస్ ఎడిటర్లు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి రిపోర్టర్లు అందరూ పాల్గొని ఈ యొక్క సభని విజయవంతం చేయాలని, అదేవిధంగా మా సభ ఉద్దేశం ఒకటే. ఇప్పటికే ఈ అసోసియేషన్ ఏర్పడి సుమారు 6 నుంచి 7 నెలలు జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ కానీ యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడులు అనేది లేకుండా పోయింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఇతర రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రులకు నేను ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ని మీరు గౌరవించి ఈ యొక్క దాడులు జరగకుండా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే పోలీస్ శాఖ వారికి అన్ని విధాలుగా యూట్యూబ్ ఛానల్ని కానీ, పీడీ పత్రికలే కానీ, వెబ్సైట్లే కానీ గౌరవించి మా యొక్క విలువలను అన్ని ఛానల్ పెద్ద పెద్ద ఛానళ్ళే కానీ, పెద్ద పత్రికలతో పాటు మమ్మల్ని గౌరవించి మాకు ఒక విధంగా మమ్మల్ని చూస్తున్నారు. కాబట్టి పోలీసు వారికి ఇట్లా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ యొక్క సభకు బాధ్యతను తరలించి విజయవంతం చేయాలని, అదేవిధంగా మార్చి 2nd వీక్లో ఈ యొక్క భారీ సభను పెడుతున్నాం. ఈ సభకు మొత్తం మెయింటెనెన్స్ కానీ ఏది కానీ సభ అధ్యక్షుడు మా పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గుడెం మధుగౌడ్ అన్ని విధాలుగా ఉండి ఎవరు ఏ విధంగా ఎక్కడ ఏంటి అనేది ఆయన చూసుకుంటారు. ఇంకో విషయం, ఇది ఉప్పల్ ఫంక్షన్, రింగ్ రోడ్ ఫంక్షన్ అన్నా లేకుంటే ఎల్బీనగర్ ఫంక్షన్ అనేది మేము ఒక 5 రోజుల ముందు